హలో ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ వీడియోలో మనం రిపబ్లిక్ డేకి సంబంధించి ఎంసీక్యూస్ అనేవి చూద్దాము. ఈ ఎంసీక్యూస్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్. సో ప్రతి ఒక్కరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూడడమే కాదు, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి వీడియో పాస్ చేసుకొని. సో ఇంకా స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ క్వశ్చన్, రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? భారత గణతంత్ర దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, జనవరి 26. నెక్స్ట్ క్వశ్చన్, రిపబ్లిక్ డే మార్క్స్ ద అడాప్షన్ ఆఫ్ విచ్ డాక్యుమెంట్? గణతంత్ర దినోత్సవం ఏ పత్రాన్ని స్వీకరించడాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ డేట్ డిడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కమ్ ఇంటూ ఫోర్స్? భారత రాజ్యాంగం ఏ తేదీన అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి, 26th January 1950. నెక్స్ట్ క్వశ్చన్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ డ్రాఫ్టెడ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్? భారత రాజ్యాంగం వీరి అధ్యక్షతన రూపొందించబడింది. ఆన్సర్ ఆప్షన్ సి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా బికమ్ ఏ రిపబ్లిక్? భారతదేశం ఏ సంవత్సరంలో గణతంత్ర రాజ్యంగా మారింది? ఆన్సర్ ఆప్షన్ సి, 1950. నెక్స్ట్ క్వశ్చన్, ద రిపబ్లిక్ డే పరేడ్ సింబలైజెస్? గణతంత్ర దినోత్సవ కవాతు వీటిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. అంటే రిపబ్లిక్ డే పరేడ్ అనేది కల్చరల్ యూనిటీ, మిలిటరీ స్ట్రెంగ్త్ అండ్ కాన్స్టిట్యూషనల్ సావరిటీని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద రిపబ్లిక్ డే పరేడ్ ఈజ్ హెల్డ్ ఎట్? గణతంత్ర దినోత్సవ కవాతు ఇక్కడ జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి, రాజ్పథ్, కర్తవ్యపథ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమెండ్మెంట్ రీనేమ్డ్ రాజ్పథ్ యాజ్ కర్తవ్యపథ్? రాజ్పథ్ను కర్తవ్య మార్గంగా మార్చిన సవరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఎగ్జిక్యూటివ్ డెసిషన్, నాట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ టేక్స్ ద సాల్యూట్ ఎట్ ద రిపబ్లిక్ డే పరేడ్? గణతంత్ర దినోత్సవ పరేడ్లో గౌరవ వందనం ఎవరు స్వీకరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము. నెక్స్ట్ క్వశ్చన్, హూ అన్ఫోల్డ్స్ ద నేషనల్ ఫ్లాగ్ ఆన్ రిపబ్లిక్ డే? గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండాను ఎవరు ఎగురవేస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, ప్రెసిడెంట్. ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరు? ద్రౌపది ముర్ము గారు. సో ప్రజెంట్ ప్రెసిడెంట్ అయిన ద్రౌపది ముర్ము రిపబ్లిక్ డే నాడు జెండాను ఎగురవేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాజ్? భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్, వై వాజ్ 26th January చూజన్ యాజ్ రిపబ్లిక్ డే? జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా ఎందుకు ఎంచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి, పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ వాజ్ అడాప్టెడ్ ఇన్ 1930, January 26th. నెక్స్ట్ క్వశ్చన్, ద కాన్సెప్ట్ ఆఫ్ రిపబ్లిక్ ఇన్ ఇండియా ఇంప్లైజ్? భారతదేశంలో గణతంత్రం అనే భావన దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, ఎలక్టెడ్ హెడ్ ఆఫ్ స్టేట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ రిపబ్లిక్ డే 1950 ఇండియా బికేమ్? 1950 గణతంత్ర దినోత్సవం నాడు భారతదేశం ఇలా మారింది. ఆన్సర్ ఆప్షన్ సి, ఏ సావరీన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియా వాజ్ ఫస్ట్ గివెన్ బై? భారతదేశానికి రాజ్యాంగం అనే ఆలోచనను మొదట ఇచ్చిన వారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఎంఎన్ రాయ్. నెక్స్ట్ క్వశ్చన్, ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ ఆన్? భారతదేశ జాతీయ జెండాను ఈ క్రింది ఏ తేదీన స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ సి, 22 July 1947. నెక్స్ట్ క్వశ్చన్, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మెయిన్లీ షో?
గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రధానంగా వీటిని ప్రదర్శిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ బి కల్చరల్ అండ్ మిలిటరీ స్ట్రెంగ్త్. నెక్స్ట్ క్వశ్చన్, ద చీఫ్ గెస్ట్ ఆఫ్ రిపబ్లిక్ డే ఈజ్ యూజువల్లీ. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథి సాధారణంగా. ఆన్సర్ ఆప్షన్ సి ఏ ఫారెన్ హెడ్ ఆఫ్ స్టేట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ గెస్ట్ ఆఫ్ ఇండియాస్ రిపబ్లిక్ డే. భారత గణతంత్ర దినోత్సవానికి మొదటి ముఖ్య అతిథి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి సుకర్నో. హీ వాజ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఆర్ ద చీఫ్ గెస్ట్స్ ఫర్ ద 2026 రిపబ్లిక్ డే పరేడ్. 2026 గణతంత్ర దినోత్సవ పరేడ్కు ముఖ్య అతిథులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి లీడర్స్ ఆఫ్ EU. EU అంటే యూరోపియన్ యూనియన్. ఆ లీడర్స్ ఎవరో వాళ్ళ పేర్లు అనేవి కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంకా ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ కావాలంటే కామెంట్ చేయండి. పార్ట్ 2 అనేది చేస్తాను. థ్యాంక్ యూ.